హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా తగినంత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగనివ్వాలి, మాడనివ్వద్దు. వేగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత కొంచెం నువ్వులు వేసుకొని కలుపుకోవాలి. చిటపటలాడేలాగా వేగనివ్వాలి నువ్వులని. కలపాలి, మాడనివ్వద్దు. కొంచెం వేగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. కొంచెం టేస్ట్ కోసం కొంచెం కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుతూ ఉండాలి. రెడ్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి, మాడనివ్వద్దు. ఈ కొబ్బరి ముక్కలను కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి. కొంచెం వేగిన తర్వాత పుదీనా వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే ఆయిల్లో మగ్గిపోతుంది పచ్చిమిర్చి, పుదీనా. ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇది కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ నువ్వులు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పుదీనా మిక్సీ పట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవచ్చు. వేగిపోయింది, మిక్సీ జార్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలను కడాయిలో వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత తగినంత పసుపు వేసుకోండి. కొంచెం చింతపండు వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దండి, పుల్లగా అవుతుంది. కొద్దిగా వేసుకోవాలి. కలుపుతూ ఉండాలి, అడుగు అంటనివ్వద్దు. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి. మగ్గిపోతుందండి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, పుదీనాని ఫస్ట్ మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసుకోండి. తర్వాత పోపు పెట్టుకోండి. తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కొంచెం మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని పోపు పెట్టుకోవాలి. పోపు రెడీ అయిపోయిందండి. ఈ మిక్సీ పెట్టుకున్న టమాటా పేస్ట్లో వేసుకోవాలి. రెడీ అయిపోతుందండి టమాటా పచ్చడి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.